హలో అందరికీ నమస్తే. నిన్న నైట్ అయితే మా పాప నాకు ఫుల్ చుక్కలు చూపించేసింది. ఎందుకో వీడియో ఎండ్ వరకు చూడండి. మేమైతే బయటికి చాలా రేర్గా వెళ్తాం. ఏదైనా అర్జెంట్ వర్క్ ఉంటేనే వెళ్తాం, హాస్పిటల్కి కానీ లేకపోతే ఇంకా ఏదైనా తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తేనే ఖచ్చితంగా బయటికి వెళ్తాం, లేకపోతే మాత్రం ఇంట్లోనే ఉంటాం. ఏదైనా తినాలి అనిపించినా మా హస్బెండ్ అయితే ఇంట్లోకే తీసుకొస్తాడు. అయితే నిన్న ఆఫ్టర్నూన్ 1 o'clockకి మా పాపనైతే సరదాగా బయటికి తీసుకొని వెళ్ళిండు వాళ్ళ డాడీ. పట్టు మధ్యాహ్నం బయటికి వెళ్ళడం వల్లనో మరి దేనికో తెలియదు కానీ మా పాపకైతే ఫుల్ జ్వరం వచ్చి నైట్ మొత్తం ఫుల్ చీదర చేసింది అనమాట. నైట్ 9 o'clock నుంచి మొదలు పెడితే మిడ్-నైట్ 1 o'clock వరకు అస్సలు నిద్ర లేదు నాకు వాళ్ళ నాన్నకి. నైట్ పడుకునే ముందు పెరుగన్నంతోటే తినిపించిన అన్నము, కానీ అయినా పడుకోవట్లేదు ఏందబ్బా అనేసి నాకైతే దిమాగ్ అంతా ఖరాబ్ అయింది. వాళ్ళ నాన్నకి నాకైతే చుక్కలు చూపించింది అనుకోండి. నాకైతే దెబ్బకే మా అమ్మ గుర్తుకొచ్చింది. ఒక్క పాపతోటే ఏగలేకపోతున్నా, మా అమ్మనైతే నలుగురిని పెంచి పెద్ద చేసింది. మరి మా మమ్మీ సంగతి ఎవరికి చెప్పుకోవాలనేసి నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. దెబ్బకే మా మమ్మీ గుర్తుకొచ్చింది. నిజం చెప్పాలంటే ఒక మదర్ అయితే గానీ అమ్మ విలువ ఏంటో మనకు తెలిసి రాదు కదా. నైట్ మా పాపను చూస్తే మాత్రం లిటరలీ నాకైతే నా చిన్నప్పటి డేసే గుర్తుకొచ్చినాయి. మా మమ్మీని మేమెంతగానో సతాయించినామో, మేమెంత టార్చర్ పెట్టినామో అనిపించింది. నిజంగా చాలా అంటే చాలా బాధ వేసింది నాకైతే. ఇంకా కొద్దిసేపు వాళ్ళ డాడీ దగ్గర, కొద్దిసేపు నా దగ్గర ఎత్తుకొని ఓదార్చి ఆమెను పడుకోవడానికి ఎంత ట్రై చేసినా లాస్ట్కి 1 అయింది ఆమె పడుకునేసరికి. కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. రోజులు బాగాలేవు, పిల్లల్ని ఏ టైం పడితే ఆ టైంకి అయితే బయటికి అస్సలు పంపించకండి. ఆ ప్రాబ్లం ఫేస్ చేసే తల్లిదండ్రులకే అర్థమవుతుంది. కాబట్టి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బయోలో నా వైటీ ఛానల్ లింక్ ఉంది, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.